ఇంతకీ ఈ భావనలు దృశ్యాన్ని చూడగానే రకరకాల పక్షపాతాలు రాగద్వేషాలు కలగడానికి మూలం మనస్సు కదండి. అది ఎక్కడుంది? ఒక్క దెబ్బలో సూటిగా చూడడం ద్వారా మనస్సు ఎక్కడుందో రమణ మహర్షి డోర్ నెంబర్తో సహా, వీధి పేరు సహా, పిన్ కోడ్ సహా చెప్పేస్తున్నారు. చూద్దాం. మానసం తు కిం మార్గణే కృతే, మానసం తు కిం మార్గణే కృతే, నైవ మానసం మార్గ ఆర్జవాత్. మానసం తు కిం మార్గణే కృతే, నైవ మానసం మార్గ ఆర్జవాత్. మార్గ ఆర్జవాత్, ఆర్జవము అంటే రుజువు అనే మాట నుంచి వచ్చింది. రుజువు అనే మాట నుంచి వచ్చింది. సూటిగా చూడవయ్యా, సూటి అయిన మార్గం చెబుతున్నా, పక్కదారులు చెప్పట్లేదు నేను. మానసంతో కిం, మనస్సు అనేది ఏమిటి, ఎక్కడుంది, పట్టుకోవాలి. మన ఇంటి దగ్గర చేయొచ్చు, హాయిగా విడిగా కూర్చుని హాయిగా చేయొచ్చు. ఆలోచించక్కల, ఆలోచిస్తూ కూడా చేయొచ్చు. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో గమనిస్తే చాలు. మానసంతో కిం మార్గణే కృతే. మార్గణం అంటే వెతకడం. సంస్కృత భాష చాలా విచిత్రంగా ఉంటుంది. మార్గణం అంటే వెతకడం, మార్గణం అంటే బాణం అని కూడా అర్థం ఉంది. మార్గణం అంటే బాణం. ఈ రెండు శబ్దాలు దేని నుంచి వచ్చాయంటే మృగం అనే శబ్దం నుంచి వచ్చాయి. మృగం, మార్గణం. బాణం మృగాన్ని వెతుకుతూ పెడుతుంది కదా, వేటగాడి బాణం. అందుకని మృగము, మార్గణము. అలాగే మనం కూడా ఓ మృగాన్ని వెతికినట్టుగా మనస్సును వెతకాలి. మనస్సు అనే మృగాన్ని వేటాడాలి. మార్గణే కృతే, నువ్వు వెతకడం మొదలు పెడితే మానసం తుకిం, మనస్సు ఎక్కడుందయా వెతుకు కావాలంటే. నైవ మానసం, మనస్సు లేనే లేదు అంటే ఇది ప్రపంచం బద్దలైపోయే స్టేట్మెంట్ ఇది. అన్నిటికీ మనస్సే కారణం అని చెప్పేసి మనశ్శాస్త్రము, మనస్తత్వవేత్తలు, మనోవైద్యం అని కూడా పెట్టేసి వీధికో డాక్టర్ తయారయ్యాక మనస్సు లేదంటే కొంపలు అంటుకోవా. మనస్సు లేదు. ఏదైనా ఒక వస్తువు ఉంది అని నిరూపణ చేయాలంటే మీకు లెక్క ఏమిటి ఆలోచించండి. ఈ మైక్ ఇక్కడ ఉంది అంటే కనబడుతోంది, అంతే కదా. మీ కళ్ళకి మనస్సు కనపడిందా? ఎవరి మనస్సుకైనా ఎవరి కళ్ళకైనా కనపడిందా? మరి లేదుగా, కనపడందా లేనట్టే కదా. మరి భౌతికవాదులు, నాస్తికులు అందరూ కనబడంది ఏది లేదంటారు కదా. మనస్సు ఉందని ఎలా అంటారండి బుద్ధి లేకుండా? కనబడట్లేదు కదా. లేదండి, కనబడకపోయినా మనకి లోపల తోస్తోంది కదండి, మంచిది, ఒప్పుకుందాం, తోస్తోంది. ఆ తోస్తున్నదా అది పొడుగా పొట్టా చెప్పమనండి. మనస్సు పొడుగా పొట్టా చెప్పలేరు. పోనీ ఎరుపా నలుపా చెప్పమనండి, చెప్పలేరు. లావా సన్నమా చెప్పమనండి, లావో సన్నమో చెప్పలేవా. ఎరుపో తెలుపో చెప్పలేవా. పొడుగో పొట్టో చెప్పలేవా. ఉందా? నీకేమైనా బుద్ధి ఉందా? ఇది లెక్క. తర్కంలో గడితే అంతే. దాని కొలత చెప్పలేవు, పొడుగు చెప్పలేవు, రంగు చెప్పలేవు. రంగు, రుచి, వాసన, భౌతిక ధర్మాలు ఏవీ చెప్పలేవు మనస్సుకి. ఉంది ఉంది అనుకుంటున్నావు. ఉన్నది కేవలం ఆలోచనల పీలికల గొడ్డ మూట, అది మనస్సు కాదు. ఆలోచనలనే పీలికల గొడ్డ మూట. ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో తెలియదు, ఏది పోతుందో తెలియదు, ఏది ఉంటుందో తెలియదు, ఏది మళ్ళీ వస్తుందో తెలియదు, ఏది స్టోర్ రూమ్లో గడుతుందో తెలియదు. ఇది ఒక పీలికల గొడ్డ మూట. ఈ పీలికలన్నీ ఓ మూటలో గుడ్డ కట్టాలి, మూట కట్టాలి. ఆ మూట కట్టేందుకు ఉపయోగించే పీలికే నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. అదే పీలిక. పాత బట్టలన్నీ ఓ బుట్టలో పెడతామమ్మా. బుట్టలో కూడా ఎక్కువ అయితే ఏం చేస్తాం? ఓ మూట కడతాం కదా. బట్టలన్నీ ఒక పెద్ద బట్టలో మూట కట్టడం సాధ్యమేనట్టే వచ్చే పనికిమాలిన ఆలోచనల్ని, పనికి వచ్చిన ఆలోచనల్ని కూడా నమ శివాయేన 5 అక్షరాల బట్టలో మూట కట్టేయచ్చు. నిరంతరం అదే ధ్యానం చేస్తే మనకు వచ్చే ప్రతి ఆలోచన శివాత్మకమే అవుతుంది ఖచ్చితంగా. భగవన్నామం అంత గొప్పది, శ్రీమాత్రే నమః అనే మంత్రం అంత గొప్పది. అందుకే నువ్వు కొలిస్తే వెతికితే ఎక్కడ దొరకట్లేదే. నైవ మానసం అన్నారు, మనస్సు లేదు. నీకు కేవలం ఆలోచనలు వచ్చి వెళ్ళిపోతుంటే నువ్వు అవన్నీ ఎక్కడో ఒక చోట నుంచి వస్తున్నాయి అనుకుంటున్నావు. కావాలంటే ఆ చోటు పట్టుకో అన్నాడు ఆయన. మార్గ ఆర్జవాత్, సూటి మార్గంలో ఆ చోటు పట్టుకోవడం ఎలాగా? మతి తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ. సాగర ఘోష కావ్యంలో ఆ మార్గాన్ని వివరిస్తూ పద్యం రాశా ఈ శ్లోకానికి భావంగా. మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ. ఇప్పుడు ఈ చింత దేనిది ఏ తీరుదటంచు తీరమున అన్వేషించుచుంబోవుచో. ఇప్పుడు ఈ చింత దేనిది ఏ తీరుదటంచు తీరమున అన్వేషించుచుంబోవుచో. ఉదయం బైనటులు ఆ పగల్ దుమికినట్లు ఉన్నట్లుగా నుండి అంబుదముల్ మేనును తాకినట్లు అమృతముల్ పుట్టున్ స్థిరానందముల్.
మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ. మనస్సు ఏం ఆలోచిస్తుందో మనస్సు కంటే వేరుగా ఉండి మనం గమనించాలి. వివేకానందుడు చెబుతాడు ఒకరోజు సూక్తిలో, మనస్సును నిగ్రహించడానికి కాస్త తేలికైన మార్గం చెబుతాను వినండి. ఓ చోట కూర్చోండి, దాన్ని వదిలేయండి, అది ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, మీరు విడిగా ఉండి ఆలోచనని గమనించండి. ఇదే మార్గం అన్నాడు ఆయన. అదే సరిగ్గా ఈ మార్గం, సూటి మార్గం అంటే అది. మనస్సు నుంచి మనం వేరవ్వాలి, మనస్సుని గమనించాలి, ఆలోచనని గమనించాలి. గమనిస్తే ఏం జరుగుతుందో తెలుసా? గొప్ప అద్భుతం, మనస్సు ఆగిపోతుంది. ఎందుకంటే గమనించేవాడే మనస్సు. ఆలోచన వేరు, మనం వేరు కాదు. నేనని ఏది అనుకుంటున్నావో అహం, ఆ అహమే మనస్సు. మనస్సు లేకపోతే అహం లేదు. ఇక్కడ కోమాలో ఉన్నవాడిని గమనించండి, వాడికి మనస్సు లేదు, అహం కూడా లేదు. కోమాలో ఉన్న శరీరం మీద మీరు దండేసినా చెప్పుతో కొట్టినా ఆయనకేం తెలియదండి. మరి ఏమైంది? ఆయన మనస్సు తాత్కాలికంగా లోపలికి వెళ్ళి లీనమైంది. మళ్ళీ కోమా నుంచి బయటపడతాడు మనకు 6 ఎకరాలు అమ్మేశాక. ముందు బయటపడ్డాం. డాక్టర్లు ఏం చెబుతారు? నాట్ ఫిజికల్లీ డెడ్, మెంటల్లీ డెడ్ అంటారు. అది శవం అని ఎలా అంటారండి? మనస్సు లేదు, ఎందుకంటే నాడి ఉంది. మరి వాళ్ళని అనడానికి లేదు, ప్రాణవాయువు ఉంది, నాడి ఉంది. నాడి ఆగితే తప్ప ఏ డాక్టర్ ఒప్పుకోడు ప్రాణం పోయిందని. ఈసీజీ అని ఒక కాగితం ఉంటుంది, అది పట్టుకొస్తాడు. అది పెద్ద కరెంటు బిల్ అంత ఉంటుంది. అది ఎలా తీస్తారు? డిగి అంటుంది, ఎక్కడో డగ్ అంటుంది, పోయాడంటారు. దాని మీద అన్నీ ఇలా కొండలు పెద్ద చిన్న ఎత్తు పల్లాల్లో గీతలు ఉంటాయి. ఏదేమిటో మనకి తెలిసి చావదు. అది ఎక్కడో ఎత్తు కనపడగానే కంగారు పడదు, అది మామూలుదే. ఎక్కడో వచ్చాడు ఇంక ఇలాగే ఉండి ఒకటే రేఖ ఉంటుంది, అయిపోయాడండి. ఆ పెద్ద అబ్బాయిని పిలవనట్టాడు. అంటే ఈ గుండె ఆగిన విషయం ఒప్పుకొని తెలియ వరకు డాక్టర్ ఒప్పుకోవడం ఆయన శాస్త్రం, తప్పు లేదు, ఆయన అలాగే ఉండాలి. కానీ మనం దాని ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనస్సు లేకపోతే ఆ జీవికి ఏ స్పృహ లేకపోయినా సరే, ఏ జ్ఞాపకం లేకపోయినా సరే, ఎవరు ఏం చేస్తున్నారో తెలియపోయినా సరే ఆయన బతుకుంటున్నాడు అంటే మనం బతుకుండగానే మనస్సు లేకుండా చేసుకోవచ్చు కదా. వైద్యశాస్త్రం ప్రత్యక్ష సాక్షి కదా. కోమాలోకి వెళ్ళినట్టుగా మనం ఇలా సజీవంగా ఉండగానే జ్ఞాపకాల విషయంలో కోమాలోకి వెళ్ళిపోలేమా? ఏదీ పట్టించుకోకుండా ఉంటే సాధ్యం అవుతుంది. అది అన్నీ పట్టించుకుని పూసేసుకుని ముసలాన్ని నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోవడం అంత అదృష్టం ఇంకోట్లేదు. ఎందుకంటే నువ్వు ఎవరిని పట్టించుకోగల. ఇంతవరకు పట్టించుకున్నది ఆమదం తప్పితే ఏం లేదు ఇక్కడ. ఈ పట్టించుకున్నది చాలా, ఎప్పటికే ఒళ్ళంతా జిడ్డు అయిపోయింది. ఇక ముందేనా జిడ్డుకి ఇష్టమూర్తిని చదివితే ఈ జిడ్డు వదులుతుంది. అది కాక ఇంకా నన్ను ఎవరో ఎంతకాలం పట్టించుకోవాలమ్మా? ఇక్కడ 90 ఏళ్ళు ఎవడు పట్టించుకుంటాడో? పట్టించుకోకపోవడం గొప్పది. పట్టించుకోవట్లేదంటే నాకు సుఖం, నేను ఎవరికి బాధ్యత వహించక్కల, నేను సంపాదించక్కల, నేను ఎవరిని ఆశీర్వదించక్కల, నాకెవరూ నమస్కరించక్కల, సుఖంగా ఇంత కాఫీ ఏదో భారత్తున్నా తాగుదాం కూర్చుందాం, అది కూడా లేదు. ప్రాణం పోతుంది, గోయిందా పోనీ, వాళ్ళ పాపం వాళ్ళది. ఎవరో వస్తున్నారు పెడుతున్నారు, ఏమిటో నాకేమీ తెలియట్లా. దొంగలమ్మ, నీకు తెలియపోవడమే మంచిది. ఇంత తాపత్రయం ఉంటుందండి 90 ఏళ్ల వాళ్ళకు కూడా. పిల్లలకు ఉంటే తప్పు లేదండి, 40-50 ఏళ్ల వరకు కూడా తప్పు లేదండి. సంసారంలో కొన్ని బాధ్యతలు చక్కపెట్టుకోవాలి కదా. 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకా తాపత్రయం ఏంటి? షష్ఠిపూర్తి అంటే అర్థమే అది. 60 ఏళ్ళకి ఉగ్రరథ శాంతి ఏం చేస్తారండి మన ఆచారాలు, ఎంత గొప్పవో. షష్ఠిపూర్తి అయితే ఉగ్రరథ శాంతి. ఉగ్రరథం అంటే ఏంటనుకుంటున్నారమ్మా? పాడే. ఉగ్రరథం అని పేరెట్టారు, బాగుండదని. పాడేది, శివుడెక్కే రథం పాడే. ఉగ్రకపర్ది శ్రీకంఠగా, ఉగ్రహ అంటే శివుడు, ఉగ్రరథం అంటే పాడే. అబ్బాయి 60 ఏళ్ళకే నిన్ను పాడి కట్టాలి, ఇంకా బతుకుతున్నావు, అనవసరంగా ఆలోచించుకో. ఇది షష్ఠిపూర్తి. మనం ఏం చేస్తాం? దాన్ని ఆయుష్ హోమం పెట్టి ఇంకో 100 ఏళ్ళు, మరి సరిపోదు ఇక్కడ. పైగా ఆ రోజు ఎవడో సన్మానం పెట్టి మాట్లాడతాడు, గురువుగారు ఇంకా 120 ఏళ్ళు బతక, ఎందుకు నీ సలుపుడు పడ్డానికి ఇక్కడ నేను, నాకు మోక్షం లేకుండా సంత, ఇంకో 60 కూడా చూడడానికి వాడికి తెలుసు. ఎందుకు ఇది అనవసరం మాట. ఎంత పెందలాడే వెళ్ళిపోతే అంత మంచిది ఈ దరిద్ర ప్రపంచం నుంచి. ఎవడు అడుగుతాడండి? వెళ్ళేలోగా పొందవలసిన జ్ఞానం పొందామా లేదా అని చూసుకోవాలి తప్ప ఇంకా ఉంటే ఏదో చేస్తామనుకోవడం ఒట్టి భ్రమ. నా దృష్టిలో గుండెపోటు వచ్చి అర్ధరాత్రి ఎవడికి తెలియకుండా మంచంలోనే వెళ్ళిపోయినవాడు మహావిష్ణువు కంటే అదృష్టవంతుడు. వాడికి నమస్కారం చేసుకోవాలి. మహావిష్ణువు కంటే అదృష్టవంతుడు. ఆయన శతాబ్దాల తరబడి పడుకుంటున్నా గుండెపోటు రావట్లేదు ఆయనకి. పొద్దున్న రాత్రి పడుకున్నాడండి, పొద్దున్నే లేవలా. వాడు పరమశివుడితో సమానం. వాడు పాదాలకు దండం పెట్టండి, మనకు కూడా అదే స్థితి రావాలని కోరుకోండి. రాత్రి ఏమైనా అవుతుందేమో, నలుగురిని కాపలా పెట్టకూడదు. ఇదో దరిద్రం ఇది. వాళ్ళు ఉన్నా అవుతుంది. అసలు ఆయాసం లేకుండా, శ్రమ లేకుండా, ఆసుపత్రిలో పడకుండా, రూపాయి ఖర్చు లేకుండా రాత్రి 1 గంటకి వెళ్ళిపోయాడంటే అంతకంటే కావలసింది ఏమిటండి? అదృష్టవంతుడు ఎవడైనా ఉంటాడు అలాగా.
బాత్రూంలో కుప్ప కూలిపోయారు, వాడు అదృష్టవంతుడే, అక్కడ కూలిపోయాడు, అయిపోయింది, ఇక పట్టుకుపోతారు, వదిలిపోయింది. అవి అదృష్టాలవి, దాన్ని ఎందుకంత బాధగా భావించాలి? ఇంకేదో జరగాలి, కాశీలో పోవాలి, ఎక్కడ పోయినా ఒకటే నీ బుద్ధిలా ఉన్నప్పుడు. అందుకని దానికి సిద్ధంగా ఉండాలి. 60 దాటాయంటేనే సిద్ధంగా ఉండాలి. 70, 80 దాటుతున్న కొద్దీ మృత్యువుకు ఆహ్వానం బతకాలి. వెల్కమ్ టు డెత్. నేను సిద్ధంగా ఉన్నా, నీదే ఆలస్యం. నేను సిద్ధంగా ఉన్నా, నీదే ఆలస్యం. ఇది రమణ మహర్షి తత్వం. కఠినంగా ఉండొచ్చు, ఇబ్బంది పడవచ్చు, కానీ నిజం చెప్పడమే నాకు అలవాటు. ఎవరి మెప్పు కోసం నేను చెప్పను, పచ్చి నిజం చెబుతున్నా, ఇదే సత్యం. మృత్యువుకి సిద్ధంగా ఉండవలసిందే. దాని గురించి ఏ బిళ్ళలు వాడద్దు, కోరుకోవద్దు అసలు. ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. ఆసుపత్రిలో పడి తీసుకుని పోవడం కంటే ఆకస్మికంగా పోవడం చాలా అదృష్టం అండి. ఆ సమయంలో కూడా భగవన్నామస్మరణ చేస్తామా లేదా అంటే అభ్యాసం చేసుకుంటే అర్ధరాత్రి గుండెపోటు వచ్చి పోయినవాడు కూడా స్మరణ చేస్తూనే ఉంటాడు, అనుమానం లేదు. లేకపోతే వాడిని దేవుడు కూడా తీసుకెళ్ళాడు, చేస్తూనే తీసుకెళ్తాడు. అంతకంటే కావాల్సింది ఏమిటి? అంచేత వెతికిన కొద్దీ అది అర్థమైపోతుంది. ఇక్కడ మనస్సు ఏం ఆలోచిస్తుందో చూడాలి. అలా చూసిన కొద్దీ ఈ చింత దేనిది, ఏ తీరుది, ఈ ఆలోచన ఏమిటి, దీనివల్ల నాకు ఉపయోగం ఏమిటి, ఇందు గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నానప్పుడు ఇది కొడుకు సమస్య కదా, కూతురు సమస్య కదా, కోడల సమస్య కదా, పక్కింటి వాడి సమస్య కదా, అన్నగారి సమస్య కదా, వదిన గారి సమస్య కదా, నాకెందుకు గొడవ అని వదిలేయాలి. ఇదే చింత దేనిది అంటే. ఏ తీరుది, దీంతో నాకుండే అనుబంధం ఏమిటి, పోనీ ఇంత ఆలోచించాం, ఇంత పట్టించుకున్నాం, ఓ మాట్లాడాము, కొట్లాడాం, ఏమన్నా జరిగిందా? అది అక్కడే ఉంది, పేడకొప్పలా వాసన వస్తూనే ఉంది ఆ సమస్య. కనీసం మనం వదిలేసి కదా దాన్ని మనం తప్పించుకుని బాగుంటాం కదా, మన ఆరోగ్యం బాగుంటుంది కదా. ఆ తెమలినప్పుడు ఎందుకు తెమలదో అని తెలుసు, వదిలేయాలి. ఇంకా తెమిలితే మనం చేయగలిగింది చేద్దాం. ఇదే ఏ తీరుది, ఈ చింత దేనిది, ఏ తీరుదటంతో అన్వేషించడం ఎలాగా? మమకారంతో అన్వేషించకూడదు, అహంకారంతో అన్వేషించకూడదు, మనకి సంబంధం లేదు అన్నట్టుగా అన్వేషించాలి. తీరమున అన్వేషించుచున్ పోవచ్చు అంటే అర్థం అది కావ్యంలో. కవి ఎప్పుడూ నర్మగర్భంగా చెబుతాడు. ఓ సముద్ర తీరంలో వెడుతుంటే మీరు అలా వెడుతూ ఉంటారు, సముద్రంలో జరిగే తిమింగలాలు, చేపలు, నత్తగోళలు, వాటితో మీకేం సంబంధం లేదు కదా, పెద్ద పెద్ద తరంగాలు, దేనితో సంబంధం లేకుండా చూస్తూ ఫోటోలు తీసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే జీవితాన్ని కూడా ఫోటోలు తీసుకుంటూ వెళ్ళిపోవాలని, దేంతో సంబంధం లేకుండా. అప్పుడు హాయిగా ఉండగలుగుతాం. ప్రతి దాంట్కి అహంకారాన్ని, మమకారాన్ని జోడించేసి ఇది ఎలాగే జరగాలి, ఎందుకు జరగదో చూస్తావు, నీ అంతు చూస్తాడు దేవుడు. ఎక్కడ ఆసుపత్రిలో బిల్లు చూస్తావు, అంతకన్నా జరిగేది ఏం లేదు ఇక్కడ. ఎందుకు అంత పట్టుదల దేనికి? జరిగే విధంగా జరుగుతుంది. అది మనకి ఇష్టం లేక వేలెట్టుకెలికి అహంకారానికి లోనే బాధపడుతూ ఉంటాం. అదే చెబుతున్నది, మనస్సును వెతకండి, మనస్సు ఆలోచనలు చూడండి, తక్షణం మనస్సు రద్దు అవుతుంది. లీనమవ్వడం కాదు, నాశం అవుతుంది. ఇక మళ్ళీ కనపడదు. అది ఆత్మనిష్టలోనే ఉండిపోతాం. అది ముక్తి అంటే. అప్పుడు ఆ ఆనందం ఆత్మనిష్టలో ఉన్నది ఎలా ఉంటుంది అంటే, ఉన్నట్లుగా నుండి అంబుదముల్ మెనును తాకినట్లు, ఆపగల్ దుమికినట్లు, ఉన్నట్లుగా నుండి ఉదయం అయినట్లు. ఒక్కసారి సూర్యోదయాన్ని చూసినప్పుడు, ఒక్కసారి మేఘాలు కిందికి వచ్చి చల్లని మేఘాలు మన ఒంటిని తాకినప్పుడు ఎంతటి ఆనందం కలుగుతుందో, ఆ నిజమైన ఆత్మానందంలో అంత ఆనందం కలుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు అహం నాశనం అవుతుంది. అందుకే అహం అనేది ఎక్కడుందయ్యా అంటున్నారు మళ్ళీ రమణ మహర్షి ఉపదేశసారంలో. మనస్సు లేదని అర్థం చేసుకున్నావు కదా, మనస్సు లేకుండా అహం ఉంటుందా? అగమయం కుతో భవతి అహమయం కుతో భవతి చిన్వతక, అగమయం కుతో భవతి చిన్వతక, అయి పతత్యకం నిజ విచారణాత్, అయి పతత్యకం నిజ విచారణాత్. అహమయం కుతో భవతి. ఈ అహం అనేది ఎక్కడుందో ఇప్పుడు వెతుకు, మనస్సును వెతికినట్టే వెతుకు. మనస్సే అహం, మనస్సే జీవుడు. ఆ మనస్సే దేవుళ్ళలో కలవడానికి జీవుడికి అడ్డమయ్యే పదార్థం. తనకి తానే అడ్డమయ్యాడు. ఎవరైనా అడ్డంగా ఉంటే తొలగమని చెబుతాం, మనమే అడ్డంగా నిలబడితే ఎలా కుదురుతుందండి? చిన్నపిల్లాడు ఒకడు ఉంటాడు చూడండి, సరదాకి వేషాలు వేసేవాడు. వాడు లోపలికి వెళ్ళి లోపల గడి వేసుకుంటాడు, తలుపు కొడతాడు, తలుపు తీయమని. ఎంత విచిత్రంగా ఉంటుంది. ఒక పిల్లాడు చేస్తాడు ఇలాగ, లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటాడు, వేసుకుని తలుపు కొట్టి తలుపు తీయండి అంటాడు. వాడు లోపల వేసుకున్నాడమ్మా, లోపల వేసుకుని తలుపు ఏడిపించడానికే, తల్లినో తండ్రినో ఏడిపించ, తలుపు తీయండి బద్దలు కొడుతుంటే వినరా చెవుడా అంటాడు. వాడు లోపల వేసుకున్నాడు. మనకి మనమే తాళం వేసుకుని, మన మనస్సును మనమే గడ్డి గాదంతో కప్పేసుకుని చచ్చిపోతూ ఇక్కడ నాకు ముక్తి లేదు, నాకు ముక్తి లేదు. నీకు ముక్తి లేవడం రావడం నీకే ఇష్టం లేదయ్యా, నన్నేం చేయమంటావు? నీకే ఇష్టం లేనిది ఎలా వస్తుంది? అది నువ్వు గడి వేసుకున్నావు లోపల, నువ్వు లోపల గడి వేసుకుని నన్ను తీయమంటావేమిటి? బయట గడి ఉంటే నేను తీస్తా, తలుపు రాకపోతే నేను తీస్తా. నువ్వు తెలివైన వాడివి, లోపల గడి వేసుకున్నావు, మాయలో పడి బయట తీయమంటావు. అలాగ మనకు మనమే గడి వేసుకున్నావు ఇక్కడ. అందుకనే అహం
అయం అహమయం కుతో భవతి. ఈ అహం అనేది ఎక్కడుందో చూడండి. అహం అయం, అయం అహం అంటే ఈ అహం మనం అంటాం కదా, ఈ పెద్ద మనిషి అంటాం కదా, అలా ఆయన కవితాత్మకంగా ఈ అహం అహం అంటున్నారు కదా, ఎక్కడుంది? కుతో భవతి, వెతకండి. నేను నేను అని స్ఫురిస్తుంది కదా, దాన్ని చూడండి. ఆ నేనుకు రూపం లేదు. ఆ నేను పొడుగు కాదు, పొట్టి కాదు, సన్నం కాదు, లావు కాదు, ఎరుపు కాదు, తెలుపు కాదు, సో లేనట్టే. భౌతికంగా పొడుగు పొట్టి కాకుండా, కొలతలు లేకుండా, కనిపించకుండా ఉన్నదాన్ని లేదు అంటున్నప్పుడు ఏ కొలత లేని మనస్సుని, ఏ కొలత లేని అహాన్ని ఉందని ఎలా చెప్తారండి? కేవలం అనుకోవడం తప్పితే ఏమీ లేదు అక్కడ. మనం అనుకుంటున్నాం అంతే. అనుకోవడం అనేది ఒక భ్రమ. అనుకోవడం అనేది ఒక భ్రమ. ఒక మనిషిని చూడగానే ఒక గొప్ప ఆలోచన కలిగి ఈయనెవడో మహానుభావుల్లా ఉన్నాడు అంటాం రైల్వే స్టేషన్లో. వాడు మన జేబు కత్తిరించేసాక ఇలా ఉన్నాడేమిటి అనుకుంటాం. నీ ఊహ తప్ప కదా? నువ్వు మహానుభావుల్లో ఉన్నాడని చూసావు, నీ చూపు గమనించాడు వాడు. వాడి పని మీద వాడు వచ్చాడు. కళ్యాణం కోసం ఒకడొస్తే కన్నవేయడానికి ఒకడొస్తాడు. వాడు శుభ్రంగా జేబు కత్తిరించాడు. ఇదేమిటి ఇంత పెద్ద మనిషి వేషంలో ఉన్నాడు, జేబు కత్తిరించాడంటే? బాబు, జేబులు కత్తిరించేవాళ్ళు పెద్ద మనుషుల వేషాల్లోనే ఉంటారు. అంతేగాని పూర్వకాలం కత్తులు రత్తయ్య సినిమాలలోగా గళ్ళలుంగి కట్టుకుని, కత్తోడు పెట్టుకుని, బుగ్గ మీద ఇంత ఘాటు పెట్టుకుని ఎస్వి రంగారావులా రారు. ఇప్పుడు దొరలే దొంగలు. దొంగలంటూ ప్రత్యేకంగా లేరండి, దొరలే దొంగలు. దొంగలందరూ దొరవేషాల్లోనే ఉంటారు. మహామహానాయకుల వేషాల్లో ఉంటారు, మామూలు వేషాల్లో కాదు. ఇంకా మహామహానాయకులు మనం గుర్తుంచుకోవాలి. అంతేగాని ఆయన వేషాన్ని చూసి, ఆయన పదవిని చూసి, ఆయన బొట్టును చూసి, ఆయన తేజస్సును చూసి అనుకుంటే మాయలో పడినట్టే. అందుకని ఎక్కడుంది? పోనీ స్ఫురిస్తుంది అనుకుంటున్నాను. నీకు స్ఫురించింది కూడా నిజం కాదు. అహమయం కుతో భవతి, ఎక్కడుంది అసలు అది? చిన్వతః, చిన్వతః అంటే చిన్నోతి, వ్యాపించడం. వెతుకుతూ ఉంటే ఎక్కడుందో వెతుకు, దొరకదు అది. మరి దొరకనప్పుడు ఎలా ఉంటుందయ్యా? నిజంగా నేను అనేది ఎక్కడుందో అక్కడే మనం చూపు పెట్టగలిగితే అక్కడే ఉండిపోతాం. అదే ఆత్మ, అది దైవం, అది అంతటా నిండిందే, మనలో కూడా ఉంది. మనలో ఏం ప్రత్యేకంగా లేదు. ఈ ప్రత్యేకంగా నేను అంటున్నది ఒట్టి అబద్ధం, అది కృత్రిమం. అసలైన నేను దేవుడే, జీవుడనేవాడు లేడు. శంకరాచార్య దగ్గర నుంచి రమణ మహర్షి వరకు అందరూ చెప్పింది అది. అసలైన దేవుడే జీవుడు, జీవుడు లేడు, జీవుడు ఆభాస. అందుకే అహమయం కుతో అహమయం కుతో భవతి చిన్వతః. అప్పుడు దానికి ఏం చేయాలి? వెతుక్కుంటూ వెళ్ళాలి ఖచ్చితంగాను. నిజ విచారణాత్ అయి పతత్యకం నిజ విచారణాత్. నేనెవరు అని విచారించడం మొదలు పెడితే అది పోయినట్టే లెక్క. ఎలా పోతుందయ్యా? దానికి ఉపాయం ఏం చేయాలయ్యా? మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎక్కడ ఆలోచనలు వస్తున్నాయో ఆలోచనల మీద దృష్టి పెడితే అహం దాని వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఆలోచనల వెనకాల తరువెత్తు వాహిని అహంభావంబు వెన్నాడుచున్ పరిశీలింపుము దాని మూలమును. తరువెత్తు వాహిని అహంభావంబు వెన్నాడుచున్ పరిశీలింపుము దాని మూలమును. తన్మార్గంబు చైతన్య సాగర గర్భంబున లీనమౌను. అటుభయన్ కన్పింపదస్తిత్వము ఈ పరిణామం అనివార్యము. ఈ క్రమమే అద్వైత స్థితిని చేర్చెడిన్ అని దీన్ని వివరిస్తూ సాగర ఘోషలు పద్యం రాశాను నేను. తరువెత్తు వాహిని అహంభావంబు. ఒక ప్రవాహం పరిగెడుతూ ఉన్నప్పుడు అలాగా ప్రవాహ వేగంతో లోపల నేను అని ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. ఆలోచనల వెనకాల నువ్వు పరిగెట్టు సాక్షిగా. దొంగ వెనకాల పోలీసు పరిగెట్టేటప్పుడు తాను దొంగని అనుకుని పరిగెట్టాడు, తాను పోలీసుని దొంగని పట్టుకోవాలనుకుని పరిగెడతాడు. అందుకే తానే దొంగనంటే పరిగెట్టడం ఎందుకు? అంచేది ఈ ఆలోచన ఒక దొంగ, దీన్ని నేను పట్టుకోవాలి పోలీసులను ఆలోచన నుంచి మనం విడిపడితే ఆశ్చర్యం ఏమిటంటే పోలీసుకు దొంగ దొరుకుతాడో లేదో చెప్పాలి కానీ మనకు ఆలోచన దొరుకుతుంది. ఆలోచన ఆగిపోతుంది వెంటనే. ఎందుకంటే పట్టుకునేవాడు పట్టుకోబడేది ఒకటే ఆలోచన, రెండు లేవు ఇక్కడ. ఆ ఆలోచనే జీవుడు, ఆలోచనే మనస్సు, ఆలోచనే బుద్ధి, ఆలోచనే సంకల్పం, అన్నీ ఆలోచనే. ఈ ఆలోచన మూస్తే తప్ప ఆలోచనలు మనకు కనపడవు. అందుకే దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు అన్ని అవయవాలు కనపడేలా పడతారు. ప్రతిష్ఠ పూర్తయ్యే వరకు నేత్రాలకి గంతలు కట్టేస్తారు. ఎందుకు నేత్రాలకి? మోకాళ్ళకి కట్టకూడదా? అవి మాత్రం పవిత్రం కాదా? ఇవన్నీ వేరు, కళ్ళు వేరు. ఆ కళ్ళతోనే ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇదంతా నిజం అనుకుంటున్నాం, ఈ భ్రమలో పడి కొట్టుకుంటున్నాం ఇక్కడ. దీని నుంచి బయటపడాలంటే లోచనాల ప్రాధాన్యం తెలియాలి మనకి. అందుకని దాని వెనకాల నువ్వు పరిగెత్తు. అప్పుడు ఏమవుతుంది? దాని వెన్నాడుచున్ పరిశీలింపుము దాని మూలమును. ఈ మనస్సు అహం అనే దాని మూలాన్ని పరిశీలించు. చైతన్య సాగర గర్భంబున లీనమౌను. ఆ లోపలికి చూపు వెళ్ళిన కొద్దీ అది ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. ఇంకా దాన్ని చూసేవాడంటూ వేరే లేడు కాబట్టి.
అటుబయన్ కనిపింపదు అస్తిత్వము, అది ప్రత్యేకంగా ఉన్నట్టుగా తెలియదు. ఈ పరిణామం అనివార్యము, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది యోగ మార్గ ప్రక్రియలో సూటిగా చేసే ఆత్మవిచారణలో. అది ఈ క్రమమే అద్వైత స్థితిని చేర్చడిన క్రమంగా అదే అద్వైత స్థితిని చేరుస్తుంది. అందుకని ఆ ప్రయత్నం చేయవయ్యా అన్నాడు ఆయన. దానికి మనం చేయవలసిన ప్రయత్నం ఏమిటో ఒక్క మాటలో చెప్పుకుని 5-10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఈ సజీవయోర్వేషధీభిద సత్స్వభావతో వస్తు కేవలం, జీవాత్మ పరమాత్మల మధ్య ఉండే భేదాన్ని, దాని నిజస్వరూపాన్ని చిన్న మాటలో చిన్న శ్లోకంలో చెబుతున్నారు. ఈ సజీవయోర్వేషధీభిద, ఈ సజీవయోర్వేషధీభిద సత్స్వభావతో వస్తు కేవలం. ఈశా ఈశ్వరుడు, జీవయో ఈశ్వరుడికి జీవుడికి వేషంలోనే తేడా. అది కూడా ధీభిద, నీ బుద్ధి సృష్టించిన వ్యవహారం. అంచేతనే శంకరాచార్య స్వామి చెబుతారు, సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప అన్నారు. సృష్టేనండి, మన దృష్టిలోనే భేదం ఉంది. మన కొడుకు మనం చెప్పినట్టు విన్నాడు, వెంటనే వాడిని చూస్తే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధస, అటు రామచంద్రమూర్తి అండి మళ్ళీ మా అబ్బాయి అంటాడు ఈయన. ఎందుకంటే విన్నాడు కదా చెప్పిన మాట. వాడు 10 రోజులు పోయాక ఏదో మోజులో పడతాడు, సహజం కదా. మరి కుర్రాడు 20 ఏళ్ళు ఉన్నాక పడకపోతే ఎలాగా. అక్కడి నుంచి మీ నాన్నగారంటే ఏమిటాయనే అభిప్రాయం అంటే, మా నాన్నకి కొన్ని విషయాలు తెలియవు అంటాడు. వీడికి తెలియడం మొదలైంది. అంటే సరిగ్గా అప్పుడు తండ్రికి ఈ విషయం తెలిసి, అదేమిటి మొన్నంతా నేను చెప్పినట్టు విన్నాడు, ఇప్పుడు ఇలా ఉంటున్నాడు ఏమిటి. వెంటనే ఆ కొడుకు మీద ఈ తండ్రి దృష్టి మారిపోయిందా లేదా. ఇప్పుడు భేదం కొడుకులో ఉందా, తండ్రి దృష్టి భేదంలో ఉందా. నీ దృష్టిలో ఉంది భేదం, సృష్టిలో వాడు అప్పుడు కొడుకే ఇప్పుడు కొడుకే, విన్నప్పుడు కొడుకే వినకపోయినా కొడుకే, అందులో భేదమేం లేదండి. వాడు వింటే మంచివాడని, వినకపోతే చెడ్డవాడని మనం అనుకుంటున్నాం. ఇది మంచిదా చెడ్డదా పక్కనట్టండి, భేదం ఉందా లేదా. మన దృష్టిలో ఉంది భేదం, కొడుకులో లేదు. కొడుకు మనస్తత్వంలో ఉండొచ్చు, అది వేరే విషయం. కొడుకు అనే అనుబంధంలో తేడా ఉందా. మీకు పరమశత్రువైనా కొడుకే, పరమమిత్రుడైనా కొడుకే, పరమశత్రువైనా భర్తే, పరమమిత్రుడైనా భర్తే. కానీ అన్యోన్యంగా ఉన్నప్పుడు మా ఆయనే అన్నావు ఇక్కడ. కొంచెం తేడా వచ్చేసరికి అలాగే చెప్తారు మా ఆటలో అన్నావు ఇక్కడ. అయిపోయింది ఆయనతో. ఆవిడ కూడా మనకు ఏదైనా అనుకూలంగా ఉండి అన్ని విధాలా చక్కగా పరువు నిలబడుతూ సుఖంగా గౌరవంగా మన నుంచి ఏమీ ఆశించకుండా ఉంటే నిజంగా మా ఆవిడండి, లేకపోతే నేను లేనంటాడు ఈయన. రిటైర్మెంట్ ఫంక్షన్లో చాలామంది ఇలాగే అంటారు పాపం. ఆ తర్వాత భార్యను విడిగా పిలిచి ఇంటర్వ్యూ చేయాలి. మా ఆవిడ లేకపోతే నేను లేనంటాడు. తర్వాత ఆవిడతో ఏదైనా వచ్చిందనుకోండి, ఆడాళ్ళందరూ ఇంతేనండి, ఇలా బుద్ధి ఎక్కడో ఉంటుంది అక్కడ ఒక్కదానికే. ఇదివరకు నువ్వే పొగిడేవు కదా అంటే ఇప్పుడు భేదం ఆ భార్యలో రాలేదండి. ఆవిడ అప్పుడు భార్యే ఇప్పుడు భార్యే. అప్పుడు పాపం ఆవిడ నోరు మెదపలేదు, ఇప్పుడు నోరు మెదపలేదు. ఈ పెద్ద మనిషే మెదిపాడు ఎప్పుడు కూడా. ఈయన దృష్టిలో ఉంది భేదం, సృష్టిలో లేదండి. ప్రపంచంలో ఏ విషయమైనా అంతే. మనకు ఆడపడుచు ఒకలాగాను మన చెల్లెలు ఒకలాగా ఎలా కనపడతారమ్మా, నాకు ఎప్పటికీ అర్థం కాదు ఆ విషయం. అసలు మన మొగుడు అక్కగారు ఒకలా కనపడుతుంది మనకి, మన అక్కగారు ఒకలా కనపడుతుంది. ఇది అర్థమైతే రమణ మహర్షి అందరూ అర్థమవుతారు, అద్వైతం అంతా అర్థమవుతుంది. ఇదే దృష్టి భేదం. మీ అక్కగారు అయ్యేసరికి నువ్వు అన్నీ సర్దేసుకుంటావు ఇక్కడ. అదే భర్త అక్కగారు వచ్చేసరికి వచ్చేస్తారు చెప్పబెట్టకుండా. అది మన అక్క వస్తే ఎప్పుడు ఎంతకాలం అయిందో వచ్చి మా అక్క నమశివాయ. అద్వైతం ఎవరికి నేర్పక్కర్లేదమ్మా, మేమే తక్కువ వాళ్ళం. నాకు ఎక్కడ ఆనందంగా ఉంటుంది అంటే కనీసం మన అజ్ఞానం మనకి బోధపడి హాయిగా నవ్వగలుగుతున్నాం. మీ అందరికీ నమస్కారం, మీ అందరికీ నమస్కారం. మనకు బోధపడింది చాలు, పరిష్కారం ఎప్పుడో దొరుకుతుంది. ముందు బోధపడింది కదా, ఒప్పుకున్నాం కదా, వీ యాక్సెప్ట్ ఇట్, దెన్ వీ ఫాలో ఇట్. భేదం మన దృష్టిలో ఉంది. ఆడపడుచులో కానీ, మరదల్లో కానీ, అత్తగారిలో కానీ, తల్లిలో కానీ లేదండి భేదం ఎక్కడ. ఆవిడ ఎలాంటిది ఈవిడ ఎలాంటిది అనొద్దు. మీ అమ్మ నీకు అలా ఎందుకు కనపడలా, మా అమ్మ మంచిది అనొద్దమ్మా. మీ అమ్మ మీ కోడలకి ఎందుకు మంచిదిగా కనపడలా, మీ అమ్మగారు మీ వదిన గారికి లేదా మీ మరదలకి ఎందుకు కనపడలా. వాళ్ళు దోషాలే ఎందుకు చూపిస్తున్నారు, మనం గుణాలే ఎందుకు చూపిస్తున్నాం, మానా అనుకోబట్టి. ఇంకొకళ్ళలో మనం దోషాలు ఎందుకు చూపిస్తున్నాం, మన అనుకోలేకపోయాం కాబట్టి. దోషాలు ఇదివరకు చూపించిన వాళ్ళనో ఇప్పుడు గుణాలు ఎందుకు చూపిస్తున్నాం, ఇదివరకు మన అనుకోలేదు, ఇప్పుడు దగ్గరయ్యాం. ఇదంతా మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడి ఉంటాయి. దీనికి పెద్ద లాజిక్ అనవసరం. మానవ సంబంధాలు మొత్తం అవసరాల మీద ఆధారపడి ఉంటాయి. అది ఇది అర్థమైతే ఆడపడుచు మరదల సంబంధం అర్థమైతే అద్వైతం అంతా అర్థమైనట్టే. శంకరాచార్య కంటే మనం గొప్పవాడు, ఎందుకంటే ఆయనకి ఆడపడుచు లేదు, మరదలు లేరు, రమణ మహర్షి కూడా లేరు, మనకు అందరూ ఉన్నారు ఇక్కడ.
దేవుడు జీవుడు కూడా అంతే. ఈ సజీవయోర్వేషధీభిద, మానవుల్లో ఇన్ని వేషాలు ఉన్నట్టే దేవుడు వేసిన వేషాలే ఈ జీవుల వేషాలన్నీ. వేషం ఒక్కటే భేదం, అది కూడా నీ దృష్టి వల్ల వచ్చింది. ఒకే దేవుణ్ణి మనం వినాయకుడని, రాముడని, కృష్ణుడని, శివుడని అర్చిస్తున్నామా లేదా? మన మనస్సులో తేడా లేదు కదమ్మా, విగ్రహాల్లో తేడా ఉందా లేదా? అంటే సృష్టిలో భేదం ఉంది, నీ దృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. ఇక్కడ విగ్రహారాధనలో ఏం జరుగుతుంది? విగ్రహాల్లో భేదం ఉంది, నీ మనస్సులో భేదం లేదు. అన్ని విగ్రహాలని దేవుడని ఆరాధించినప్పుడు నాకు అర్థం కాదు, అత్తగారు కూడా ఓ దేవుడు విగ్రహమే కదా, కోడలు కూడా ఓ దేవుడు విగ్రహమే కదా, అల్లుడు విగ్రహమే కదా, కొడుకు విగ్రహమే కదా. భేదాలు ఎందుకు వస్తాయండి? రావచ్చమ్మా, భేదాలు తప్పుల. ధర్మాధర్మాలను బట్టి రావాలి, మంచి చెడ్డలను బట్టి రావాలి, మన పరాన దాన్ని బట్టి రావద్దు. కొడుకైనా సరే తప్పు చేస్తే కోడలది ఒప్పు అనిపిస్తే నిష్కర్షగా కొడుకుని పిలిచి తిట్టవలసిందే, వేధవా సరిగ్గా మలుచుకొని చెప్పాల్సిందే. కూతురైనా సరే తప్పు చేస్తే కూతురు కాబట్టి సమర్థించద్దండి. అల్లుడు ఏమని ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నావు అని ఖచ్చితంగా కూతురుని మందలించాల్సిందే. కొడుకు కూతురు కాదు సమస్య, ఇక్కడ కోడలు అల్లుడు సమస్య కాదు, మంచి చెడ్డ మాత్రమే సమస్య. అది చూడాలంటే మనస్సులో వీళ్ళు కొడుకులు వీళ్ళు కూతుళ్ళు అనే భావన పోవాలి తల్లి, అది పోకుండా సాధ్యం కాదు. ఇది వీళ్ళతో ఉండే అనుబంధం తగ్గాలి, అంతా ఒకటేలా ఉండాలి. ఎవరు వచ్చినా ఒకటే మర్యాద, అంతే లెక్క. వీళ్ళకి మేగడ ఎక్కువేసేసి వాళ్ళకి మేగడ తక్కువేసి పల్చర్ కాఫీ ఇచ్చేయకూడదు, ఒకటే లెక్క. అప్పుడు వచ్చేస్తుంది భేదన. ఈ సజీవయోర్వేషధీభిద, వేషంలో తప్పితే వేరే తేడా ఏం లేదయ్యా. సత్స్వభావతో వస్తు కేవలం సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఉనికి. ఆ ఉనికి నేను అనేది ఎక్కడ ఉందో ఆ ఉనికిలోకి నువ్వు వెళ్ళగలిగితే ఆ స్వభావం కారణంగానే సత్స్వభావతో వస్తు కేవలం, అక్కడ ఉన్నది ఒక వస్తువు తప్పితే దానికి ఏమి నీది నాది అనే భావాలు లేవు అని అర్థమైపోతుంది. అప్పుడు అన్ని బంధాలు అర్థమవుతాయి. ఇది రమణ మహర్షి బోధ ఉపదేశ సారంగా నా శక్తి మేరకు నేను అందించే ప్రయత్నం చేశా. ఇక చిట్ట చివరి శ్లోకంగా ఆయన చెప్పిన మాట చెప్పి ఆయనకి నమస్కారం చేసి మనం సెలవు తీసుకుందాం. అకమపేతకం నిజ విభానకం, అకమపేతకం నిజ విభానకం, మఖదిదం తపోరమణవాగియం, మఖదిదం తపోరమణవాగియం. అకమపేతకం, అహాన్ని పోగొట్టగలిగిన శక్తి కలిగిన స్తోత్రం ఇది. నిజ విభానకం, నీ నిజతత్వాన్ని నీకు చూపించగలిగిన స్తోత్రం ఇది. ఎందుకు అంటే మఖదిదం తపోరమణవాక్, మహత్తరమైన తపస్సు చేసిన రమణ మహర్షి వాక్కిది. ఎటువంటి తపస్సు చేశాడా మహానుభావుడంటే, విరూపాక్ష గుహలో ఆయన తపస్సు చేస్తూ 1 రోజుల పాటు బయటికి రాలేదండి. నెలకి పైగా అన్నం లేదు, నీళ్లు లేవు. ఆ నిర్వికల్ప సమాధిలో అలా ఉండిపోయాడు ఆ గోచీగుడ్డతోటి. నేను ఎందుకు ఉండలేను అని. అక్కడ కూడా ఏదో గుహలో ఓ శివలింగమో ఏదో ఉంది, దాని ఎదురుగా ఓ దెమ్మ ఉంటే దెమ్మ మీద కూర్చున్నాడు అంతే. నందీశ్వరులా కదలలేదు అక్కడి నుంచి. గాలి ఉందా లేదా ఏం చూడలా, ఉంటే ఉంటుంది పోతే పోతుంది. ఇహాసనే శుష్యతు మే శరీరం త్వగస్థి మాంసం విలయం చేయాతు అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం నైవాసనాత్ కాయమతశ్చలిష్యతే అని బౌద్ధ గ్రంథాల్లో బుద్ధుడు తపస్సు గురించి ఉంటుంది. అంతకంటే అఖండమైన తపస్సు చేశాడు ఆయన. ఇక్కడి నుంచి నే కదలం, ఇక్కడే శరీరం రాలిపోని, ఎముకలు విరిగిపోని, మాంసం కండరాలు కుళ్ళిపోని, నాకు ఆ దేవుడు ఎవడో దొరకాల్సిందే, తేలాల్సిందే. ఇది పట్టుదల. నైవాసనాత్ కాయమతశ్చలిష్యతే అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభం. కొన్ని వేల జన్మలెత్తితే కానీ లభ్యం కాదని చెబుతున్నారే ముక్తి, అది ఇక్కడ ఇప్పుడు నాకు దొరకాల్సిందే. దొరకపోతే నేను కదలను, పొద్దుపోనాయి అని కూర్చున్నాడు ఆయన. చివరికి ఆయనకి దొరికింది. అందులోనే లీనమైపోయాడు. శరీరం ఎలా ఉందో ఆయనకి తెలియదు. ఇన్నాళ్ళు ఉండిపోయాడు ఈ మనిషి, బతుకున్నాడా లేదో అని అక్కడ ఉన్నవాళ్ళు లోపలికి ఆయన తీసే ప్రయత్నం చేస్తే పైకి తీస్తున్నట్టు కూడా ఆయనకి తెలియదు. లోపల తీసుకొచ్చి 100 బిందెల నీళ్లు కుమ్మరించే వరకు ఆయనకి తెలియదు, బయటికి రాలేదు సమాధిలోంచి. అప్పుడు కూడా అక్కడ ఏం జరిగిందంటే, తీస్తుంటే ఈ తొడ చర్మం నేల కతుక్కుపోయిందండి. అది ఆయన చేసిన తపస్సు. ఇప్పుడు గిరి ప్రదక్షిణం ఎందుకు చేయాలో ఆలోచించండి దయచేసి. ఈ తత్వాన్ని అనుసరించడానికి చెయ్యాలి, మన పనికిమాలిన కోరికలు తీరడానికి కాదు ఇక్కడ చేయాల్సింది. ఈ తత్వాన్ని అనుసరించినప్పుడు నీకు ప్రదక్షిణం దేనికి? మళ్ళీ దాంట్లో బస్సులో పెడతాట, రైల్లో పెడతా, ఈ మొత్తం వెళ్ళు, ఆకాశంలో వెళ్ళు ఎవడికి? ఈ తత్వాన్ని అనుసరిస్తూ నువ్వు నడిచే చేయాలి ప్రదక్షిణం. ఈ తత్వాన్ని ఊహించుకుంటూ చేయాలి. అరుణాచలం అంతా ఈ తత్వం వ్యాపించింది అనుకుంటూ చేయాలి. ఎందుకంటే బెక్క చచ్చిపోయాన తొడ చర్మం నేల కత్తుక్కుపోయేలా మనం తపస్సు చేస్తే మన వ్యాపారం పెరగాలి, కోడలు నీళ్ళు వేసుకోవాలి, కొడుకు ఏమో వ్యాపారం. ఇదే దరిద్రపు కోరికలు ఎక్కడ? దీనికోసమా?
పైగానేమో వచ్చి ఇక్కడ చెప్పడం ఇంకా సిగ్గు లేకుండా అందరికీ ఆ కోరికలు తీరేయడానికి మొత్తం వ్యాపారం జరగాలి అక్కడ అదే జరుగుతుంది. ఎక్కడుంది భక్తి, ఎక్కడుంది జ్ఞానం? అందుకని గ్రహింతురుగాక ఎందుకు ఈ జీవుడు గరికిపాటి నరసింహరావు అనేవాడు మొత్తుకుంటున్నాడు అంటే, ఆ రమణ మహర్షి నా బుర్రను తినేస్తున్నాడమ్మా, మీకేం తెలుసు? నా బుర్రను తినేస్తున్నాడు ఆయన, రాత్రింబవళ్ళు తినేస్తున్నాడు. నా కళ్ళల్లో నీళ్లు చూసి ఇళ్ళాలు ఏడి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏమైపోతారండి. ఆవిడ గురించి ఉన్నాను నేను ఇక్కడ. నిజం చెప్పాలంటే నాకు ఇంకో ప్రాణ అక్కర్లేదండి. ఆ మనిషి గురించి ఉన్నాను నేను సంసారంలో. ఆవిడకి అన్యాయం చేయడం ఇష్టం లేక. తడిగట్టాం కదా, ధర్మం ఒకటి ఉంది కదా, లేకపోతే ఈ జీవుడు ఎప్పుడు పారిపోవాలి ఇక్కడి నుంచి. అంత తపన ఉంది లోపల. అందుకోసం వీళ్ళు అడగగానే నేను ఉపదేశసారం ద్వారా అరుణాచల తత్వం చెబుతానని చెప్పాను. ఏం అందించగలిగానో నాకు తెలియదు, నేను మాత్రం అందుకున్నాను. రమణ మహర్షి దయ వల్ల మీరు కూడా అందుకొందురుగాక. స్వస్తి ప్రజాభ్యః, స్వస్తి ప్రజాభ్యః. శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ 12 సంవత్సరాలు నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ 12 సంవత్సరాల్లో 10 సంవత్సరాల పాటు గురువుగారు మేము అడిగిన వెంటనే వారు విలువైన సమయాన్ని మాకు కేటాయించి ప్రతి సంవత్సరం 3 రోజులు కేటాయించి వస్తూ ఉంటున్నారు. వారికి మా సంపత్ వినాయక ఉత్సవ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.